వెల్కమ్ టు M1 న్యూస్. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లోని SPDCL కార్యాలయం వద్ద నిర్వహించనున్న మహాధరణ కార్యక్రమానికి సంబంధించి వరంగల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. TVAE జేఏసీ ట్రాన్స్కో కన్వీనర్ కందికొండ వెంకటేష్, వరంగల్ జిల్లా కన్వీనర్ కొర్ర రాజన్న ఆధ్వర్యంలో ట్రాన్స్కో వరంగల్ జూన్ కార్యాలయం పరిధిలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై ప్రభుత్వం యాజమాన్యం స్పందించకపోతే సమ్మెకు సిద్ధమని నాయకులు హెచ్చరించారు. సంస్థలో విలీనమై 8 ఏళ్లు గడిచినా ప్రమోషన్లు ఇవ్వకపోవడం, రూల్స్ అమలు చేయకపోవడం అన్యాయమని ఆర్టిజన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలకు సరైన ప్రయోజనాలు అందించడం లేదని తెలిపారు. ఈ నెల 10 లోపు చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ ట్రాన్స్కో రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ రావు మద్దతు తెలిపారు. అలాగే పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. ఒకే సంస్థలో ఒకే రూల్స్ అమలు చేయాలి. ఒకే సంస్థలో ఆర్టిజన్ కార్మికుల వెంటనే విద్యుత్ కార్మికుల ఐక్యత. 10వ తారీఖు జరిగే మహాధర్నాకు ఆర్టిజన్ కార్మికులందరూ తరలి రావాలని, ప్రతి జిల్లా నుంచి అందరు రావాలని ఆర్టిజన్ కార్మికులు అందరి తరపున మేము ఆర్టిజన్లను కోరుకుంటున్నాం. ఆ రోజు తాడో పేడో తెలుసుకొని కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోవాలని ప్రతి ఒక్కరు ఆర్టిజన్ కార్మికులందరూ 10వ తారీఖు ధర్నాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు కందికొండ వెంకటేష్, TVAE జేఏసీ ట్రాన్స్కో స్టేట్ కన్వీనర్. ఈరోజు TVAE జేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు 10వ తేదీన SPDCL కంపెనీ ఆఫీస్ ఎదురుగా మహాధర్నా కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక 25-30 సంవత్సరాలుగా చాలని జీతాలతోటి ప్రాణాలకు తెగించి అంటే ఇవాళ ఈ సంస్థలో విద్యుత్ సంస్థ అంటేనే ఒక భయానకమైన ప్రమాదకరమైన సంస్థ. ఈరోజు కార్మికుడు వానలు వంకలు కోణలు ఏది లేకుండా ప్రతి ఏరియాలో ఇవాళ చలికాలం ఉండదు, వానకాలం ఉండదు, ఎండాకాలం ఉండదు, ప్రతి తుఫాన్లు వచ్చినా కూడా విపత్తుల పరిస్థితుల్లో కూడా కార్మికుడు ముందు ఫస్ట్ వరుసలో రియాక్ట్ అయ్యి ఈరోజు విద్యుత్ కార్మికుడే. ఈ యొక్క విద్యుత్ కార్మికుడు లోకానికి వెలుగునిచ్చుకుంటా ఇవాళ ఎంతో నలిగిపోతున్న విషయాన్ని ఈ సమాజము, ఈ యొక్క యాజమాన్యము, ఈ ప్రభుత్వం కూడా తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు 25-30 సంవత్సరాలు అయిన తర్వాత కార్మికుడు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా పోయే కార్మికులు ఈ రోజు ఈ సంస్థలో ఉన్నారు. ఇలా విలీనమైనప్పటి నుంచి కూడా 8 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు ప్రమోషన్ లేకపోవడం, అదేవిధంగా కొన్ని జిల్లాలలో అయితే కార్మికులందరికీ కూడా పోలీస్ వెరిఫికేషన్ కూడా ఇంతవరకు చేయని దుర్భరమైన పరిస్థితి ఉంది. ఇలా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఈ విషయాలలో ఎంతో జాప్యం చేయడం అనేది కార్మికులందరికీ కూడా కలిసివేస్తా ఉన్నది. ఇలా ప్రాణాలకు తెగించే కార్మికుడు పనిచేస్తూ ఉంటే ఇలా ఈ జాప్యం వల్ల మనోవేదన గురయ్యే పరిస్థితి ఉంది. ఇలా పిల్లలను కూడా చదివించాలంటే కూడా ఎన్నో ఇబ్బందుల పరిస్థితులు, ఇలా EMIలని అదో ఇదో అని ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు ఈ కార్యక్రముడు. ఈ కార్మికుడికి ఇలా ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే, ఇలా మొన్న CS గారు ఒక ప్రకటన రిలీజ్ చేసిండు. ఏమని రిలీజ్ చేసిండు? CS గారు విద్యుత్ శాఖలో జీతాలు ఎక్కువనే అన్నాను. ఒకసారి మా దగ్గర ఈ క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగుల దగ్గర రండి. ఇలా టవర్ మీదకి ఎక్కి పనిచేసే కార్మికుడు, ఇలా పోల్ మీదకి ఎక్కి పనిచేసే కార్మికుడు జీతం ఎంత ఉందో మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఇలా మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా జీతాలు ఎక్కువ అని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని కూడా యాజమాన్యం కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా క్షేత్ర స్థాయిలో ఉన్న కార్మికులు ఎవరైనా గుర్తుపట్టండి. ఫస్ట్ ఆ కార్మికులకు ఏం కావాలో మీరు పిలిచి చర్చలు చేయండి. మీరు చర్చలు చేయరు. ఎటువంటి ఇలా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఏమన్నారు? మా ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు. ఇలా మీరు మా దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే సరిపోతుంది, ఈ ప్రజాపాలనలో మాకు మీరు ఎటువంటి ఉద్యమాలు చేసిన పని అన్నారు. కానీ ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. ఇలా డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు కూడా రెస్పాన్స్ కావట్లేదు. కనీసం ఈ యొక్క డిప్యూటీ సీఎం గారే కాదు, మన ముఖ్యమంత్రి గారు కూడా మాకు పిలిచి చర్చలు చేసే పరిస్థితులు లేవు. అదేవిధంగా ఇలా మాకు CMD గారు కూడా ఎప్పుడు చూసినా కూడా డిప్యూటీ సీఎం దగ్గర ఉంటున్నారు. సారు ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉండడం వల్ల కూడా మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా CMD గారు లేకపోవడం వల్ల మా బాధలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. ఇలా మా కార్మికులు ఎంతో మంది కూడా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే కార్మికులకు ఏజెన్సీ అలవెన్స్ రావాల్సి ఉండే, అది కూడా రావట్లేదు. ఇలా ఎన్నో సమస్యల మధ్యలో ఇలా ఆర్టిజన్ కార్మికులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి యాజమాన్యానికి మేము ప్రభుత్వానికి తెలియజేసే ఒకటే విషయం, 10వ తేదీ తర్వాత మాత్రం ఉద్యమం మాత్రం
ఒక రూపాంతరం చెంది మహా ఉద్యమం లాగా ఇది చేరబోతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్కోలో, ఎస్పీడీసీలో, ఎన్పీడీసీలో, జెన్కోలో పనిచేసే కార్మికులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మిలియన్ మార్చ్ ఏదైతే చేసామో ఆ తీరుగా ఈ యొక్క 10వ తారీఖు చేయబోయే ధర్నా కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా భారీ ఎత్తున అటెండ్ అయ్యి విజయవంతం చేసి మన యొక్క హక్కులు సాధించే దాంట్లో మనం అందరం కూడా ముందుండాలని, ఇలా ప్రభుత్వం కూడా ఏంటంటే మా యొక్క సమస్యల విషయంలో మేము అంతకుముందు ఒక జేఏసీ పక్షాన మేము పోరాడినప్పుడు చర్చలకు పిలిచి మీకు సమస్యలు బాగానే ఉన్నాయి అంటున్నారు, మీ సమస్య కూడా విలువైంది అంటున్నారు. ఇలా సీఎండీ వాళ్ళని కూడా కలిసినప్పుడు కూడా మీ సమస్య అనేది విలువైందే, మంచి సమస్యనే, రీజనబుల్ అని కూడా అన్ని విషయాలు చెప్తున్నారు. కానీ సీఎండీ గారు మన ఎనర్జీ సెక్రటరీ గారికి కానీ మన విద్యుత్ శాఖ మంత్రి గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారిని చెప్పడానికి మాత్రం ఎవరు కూడా సాహసించట్లేదు. కాబట్టి మేము ఇటువంటి పరిస్థితులలో యాజమాన్యం కదలలేదు, అదేవిధంగా సీఎండీలు కూడా రెస్పాన్స్ కావట్లేదు. కాబట్టి గతిలేని పరిస్థితులలో మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈ ధర్నా ద్వారానైనా ప్రభుత్వం యాజమాన్యం మమ్మల్ని చర్చలు పిలవాలని, ఈ ప్రాణాలకు తెగించి సైనికుల్లా పనిచేసే ఈ యొక్క కార్మికులకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ, కార్మికులందరూ కూడా ఈ యొక్క ధర్నాకు ఖచ్చితంగా కూడా వేల సంఖ్యలో ఒక 10,000 మందికి పైచీలకు కూడా అటెండ్ అయ్యి సక్సెస్ చేయాలని కూడా పిలుపునిస్తూ, వరంగల్ ఉమ్మడి జిల్లా తరఫున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రతి జిల్లా కూడా ముందుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కార్మికులకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే 10వ తారీఖు రోజు, ఈ నెల 10వ తారీఖు రోజు జరిగే మహాధర్నాకు అన్ని జిల్లాలతో పాటు మన జిల్లా కూడా ముందుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మన జిల్లా అన్ని విషయాల్లో, వరంగల్ జిల్లా అంటేనే పురిటి గడ్డ, అంటే పోరాటాలకు పురిటి గడ్డ, అలాంటి జిల్లా మనమే ముందుండాలా. అన్ని జిల్లాలతో పాటు మనం ఉండి మన ఆఫీస్లో కానీ ఎస్ఎస్ స్టాఫ్ కానీ అందరూ వచ్చి విజయవంతం చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.